గుడిలో దేవుడి దర్శనం తర్వాత పొరపాటున కూడా చేయకూడని 10 ముఖ్యమైన పనులు ఇవే. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలోని ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను మీకు తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో జై శ్రీరామ్ అని రాయండి. దేవాలయాలు ఎప్పుడూ కూడా అపారమైన పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటాయని మనకు తెలుసు. మనం స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి దర్శించుకుని మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు. అయితే గుడిలో మనం తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ముఖ్యంగా ప్రదక్షిణలు చేసే సమయంలో చేసే తప్పుల వల్ల మన కోరికలు నెరవేరకుండా ఆగిపోతాయట. అందుకే దేవాలయంలో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు మరియు చెయ్యకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయానికి వెళ్లాలనుకున్నవారు ఇంటి దగ్గరే ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి. తలస్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిలో ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే గుడికి వెళ్లే భక్తులు ఎప్పుడూ కూడా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలి. పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్లకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు తమ జుట్టును విరబోసుకుని గుడిలో ప్రదక్షిణలు అస్సలు చేయకూడదు. భగవంతుని దర్శనానికి వెళ్లేటప్పుడు ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్లకూడదు. దేవుని కోసం పూలు లేదా పండ్లు ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. దేవునికి సమర్పించడానికి తీసుకువెళ్లే పుష్పాలను మనం ఎప్పుడూ వాసన చూడకూడదు. గుడిలోకి అడుగుపెట్టగానే ముందుగా భక్తులు తమ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గుడిలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించుకుని పూజించాలి. ఎందుకంటే ధ్వజస్తంభం సాక్షాత్తు ఆ దేవుని స్వరూపంగా భావిస్తారు. ధ్వజస్తంభం వద్ద పసుపు కుంకుమలు సమర్పించి కొబ్బరికాయను పగలగొట్టి ప్రదక్షిణలు చేయాలి. సొంతింటి కల ఉన్నవారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి అందులో ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను పోసి అక్కడ పెట్టి నమస్కరించుకుంటే సొంతింటి కల చాలా త్వరగా నెరవేరుతుంది. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి కోరికలు అత్యంత శీఘ్రంగా ఫలిస్తాయి. ఇక గుడిలో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగంగా పరిగెత్తుతున్నట్లు నడవకూడదు. మనసులో ప్రశాంతంగా దైవ మంత్రాలను స్మరించుకుంటూ ప్రదక్షిణలు ఆచరించాలి. ముఖ్యంగా ప్రదక్షిణలు చేసే సమయంలో మీ పక్కన ఉన్నవారితో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇతరులతో మాట్లాడుతూ మీరు ఎన్ని ప్రదక్షిణలు చేసినా సరే ఆ ఫలితం మొత్తం వ్యర్థమైపోతుంది. మీరు చేసే ప్రదక్షిణలకు సంపూర్ణమైన పుణ్య ఫలితం దక్కాలంటే గర్భగుడితో పాటుగా ధ్వజస్తంభాన్ని కూడా కలుపుకుని ప్రదక్షిణలు చేయాలి. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. గర్భగుడి చుట్టూ తిరిగేటప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతులతో ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివాసం ఉంటారని, కాబట్టి ఆ భాగాన్ని ముట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా కనీసం 3 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. కేవలం 1 లేదా 2 ప్రదక్షిణలు చేసి వదిలేయకూడదు. గుడిలో 3 ప్రదక్షిణలు చేయటం వల్ల దారిద్ర్య బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదే 5 ప్రదక్షిణలు చేస్తే మీకు సకల సంపదలు వరిస్తాయి. 9 ప్రదక్షిణలు చేసిన వారికి సంతాన ప్రాప్తి కలగడంతో పాటు వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. జాతక దోషాలతో ఇబ్బందులు పడేవారు 9 లేదా 11 ప్రదక్షిణలు చేస్తే ఆ జాతక దోషాలన్నీ పటాపంచలైపోతాయి. 11 ప్రదక్షిణలు చేయటం ద్వారా అకాల మృత్యు దోషాలు తొలగిపోయి మీ ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారో అలాంటివారు 21 ప్రదక్షిణలు చేయాలి. గుడిలో ఏకంగా 108 ప్రదక్షిణలు చేస్తే మోక్షప్రాప్తి లభిస్తుంది. మరియు అశ్వమేధ యాగం చేసినంత గొప్ప పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
శివాలయంలో మాత్రం ఎప్పుడూ పూర్తి ప్రదక్షిణ చేయకూడదు. అక్కడ కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే ఆచరించాలి. దేవాలయంలో దేవుని విగ్రహాన్ని దర్శించుకునేటప్పుడు విగ్రహానికి సరిగ్గా ఎదురుగా నిలబడకూడదు. దేవునికి కొద్దిగా కుడివైపున లేదా ఎడమవైపున నిలబడి మాత్రమే దైవ దర్శనం చేసుకోవాలి. అలాగే చాలామంది భక్తులు దేవుని విగ్రహాలను చేతులతో తాకడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ విగ్రహాలను తాకకుండానే దర్శనం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విగ్రహాలను చేతులతో ముట్టుకోవడం వల్ల వాటి పవిత్రత దెబ్బతింటుందని, దైవశక్తికి విఘ్నం కలుగుతుందని వారు వివరిస్తున్నారు. దేవుని దర్శనం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా తలపైన శటగోపం పెట్టించుకుని తీర్థం తీసుకోవాలి. శటగోపం పైన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు పాదముద్రలు ఉంటాయి కాబట్టి దానిని తలపై పెట్టే సమయంలో మీ మనసులో ఏదైనా కోరికను బలంగా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దీని ద్వారా సంపూర్ణమైన దైవానుగ్రహం మీకు లభిస్తుంది. దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు మోకాళ్లపై వంగి తమ నుదురు నేలకు ఆనించి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. గుడిలో అర్చన చేయించుకునే భక్తులు కేవలం తమ గోత్రనామాలు మాత్రమే కాకుండా తమ ఇంటి పెద్దవారి నక్షత్రం పేరు కూడా చెప్పి అర్చన చేయించుకుంటే ఆ అర్చనకు పూర్తి పుణ్యఫలితం లభిస్తుంది. గుడికి వెళ్లిన వారు ఖచ్చితంగా 3 సార్లు గంటను మోగించాలి. గంటను మోగించే సమయంలో మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటే ఆ కోరికలు దేవుని పాదాల చెంతకు సులభంగా చేరుతాయి. నిర్దిష్టమైన దేవాలయాలకు మరియు సమస్యలకు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉన్నాయి. శివాలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు ఖచ్చితంగా నందీశ్వరుడిని దర్శించుకోవాలి. నంది చెవిలో మీ మనసులోని కోరికను చెప్పుకుని నంది తోకను సున్నితంగా నిమిరితే ఆ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమశివుడిని దర్శించుకోవడం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుంది. మీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళితే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసిమాలను సమర్పించండి. తులసీ దళాలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సులభంగా సిద్ధిస్తాయి. విపరీతమైన ధనలాభం కోరుకునేవారు ప్రతి పౌర్ణమి నాడు గుడిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కుటుంబంలో తరచుగా సమస్యలు వస్తుంటే ప్రతి వారం దేవాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అప్పుల బాధలు మరియు శనిదోషాలతో బాధపడేవారు నువ్వుల నూనెతో గుడిలో దీపం వెలిగిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. వివాహమైన ఆడవారు ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్లి దద్దోజనం నివేదిస్తే ఆ కుటుంబంలో కష్టాలు రాకుండా అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆ ఇంటిపై ఉంటుంది. ఏవైనా తీరని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చెయ్యండి. ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయకూడదని అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. ప్రతి శనివారం నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు పోయి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. గుడిలో గోశాల ఉంటే గోవుకు ప్రదక్షిణలు చేసి పచ్చిగడ్డిని తినిపించటం వల్ల 33 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. గోవుకు ప్రదక్షిణలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలు నశించి మోక్షం కలుగుతుంది. దేవాలయం నుండి బయటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా బయటికి రావడం నియమం. గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొట్టడం సహజం, కానీ బయటకు వచ్చేటప్పుడు పొరపాటున కూడా గంటను మోగించకూడదు. అలా బయటకు వచ్చేటప్పుడు గంట కొడితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరవు. గుడి దర్శనం ముగిసిన తర్వాత బయట ఉన్న యాచకులకు దానధర్మాలు చేయటం ద్వారా మీకున్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి. దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు కాసేపు గుడి ఆవరణలో ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల గుడిలోని పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. గుడిలో ఇచ్చే కుంకుమకు దైవశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కుంకుమ బొట్టును తప్పక పెట్టుకోవాలి.
గుడి నుండి బయలుదేరాక నేరుగా మీ ఇంటికే వెళ్ళాలి కాని వేరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళకూడదు. వేరే వారి ఇంటికి వెళితే మీ పుణ్య ఫలితం వారికి బదిలీ అవుతుంది. గుడి నుండి ఇంటికి చేరుకున్న వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే దేవాలయంలో మీ శరీరంలోకి ప్రవేశించిన పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అలాగే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోకూడదు. కాసేపు ఇంట్లో కూర్చున్న తర్వాతే కాళ్ళు కడుక్కోవాలి. కాని శివాలయం నుండి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వెంటనే కాళ్ళు కడుక్కోవాలి. బ్రహ్మదేవుడు రాసిన రాతను బ్రహ్మ కూడా చెరపలేడు అంటారు. కాని ప్రతిరోజూ దేవుడిని పూజించటం, దేవాలయాలకు వెళ్లి ప్రదక్షిణలు చేయటం వల్ల ఆ రాతలో ఉన్న దోషాలు కూడా తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా గుడికి వెళ్ళినప్పుడు ఈ చిన్న నియమాలను పాటిస్తూ సంపూర్ణ దైవానుగ్రహాన్ని పొందండి. ఈ అద్భుతమైన మరియు విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషమైన ధార్మిక మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో భక్తితో జై శ్రీరామ్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.